అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 33వ శ్లోకము. అధచేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. 33. అధచేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఇలా చెప్తున్నారు. అర్జున, ఇది ధర్మయుద్ధము, ధర్మరక్షణ కోసము చేయబడుతున్న యుద్ధము. నీ స్వధర్మము యుద్ధము చేయడము. నీవు ఈ యుద్ధం చేయకపోతే నీవు నీ స్వధర్మం నుంచి పారిపోయిన వాడివవుతావు. దాని వలన నీవు ఇప్పటిదాకా సంపాదించుకున్న కీర్తి అంతా పోయి అంతులేని అపకీర్తి వస్తుంది. పైగా మహాపాపం చుచ్చుకుంటుంది. కృష్ణ భగవానుడికి మానవుల గురించి బాగా తెలుసు. ఆయనే సృష్టికర్త కాబట్టి మన మనస్సు గురించి, బుద్ధి గురించి బాగా తెలుసు. స్వధర్మము ఆచరించకపోతే, ఈ ధర్మయుద్ధం చేయకపోతే, ఈ ధర్మాన్ని రక్షించకపోతే ఏం జరుగుతుందో కూడా భగవానుడు అర్జునుడికి ఎమ్మటే చెప్పేశారు. శాస్త్రంలో 2 రకాల దోషాలు చెప్పారు పరమాత్మ. అవేమిటంటే 1 చేయవలసిన దానిని చేయకపోవడము, 2 చేయకూడని పని చేయడము. ఈ 2 పాపాలే అర్జున. నీవు యుద్ధం చేయకపోతే చేయవలసిన పని చేయని వాడివి అవుతావు. 2 నీ స్వధర్మాన్ని వదిలేసిన వాడివి అవుతావు. అప్పుడు నీకు మహాపాపం లభిస్తుంది. నువ్వు నరకానికి పోవాల్సి వస్తుంది. నరకము అంటే సుఖముగా లేకపోవడము, అంటే నీ శేష జీవితము తీరని దుఃఖంతో గడపటము అని కూడా చెప్పవచ్చు. ఇప్పటిదాకా నీవు సంపాదించుకున్న కీర్తి పోతుంది. ఇప్పటిదాకా నిన్ను అత్యుత్తమ ధనుర్ధారి అంటున్నారు, విజయుడు అంటున్నారు. ఈ కీర్తి అంతా గంగలో కలుస్తుంది. పిరికివాడు అర్జునుడు అనే అపకీర్తి కూడా మూటగట్టుకుంటావు అర్జున అని హెచ్చరిస్తున్నారు పరమాత్మ ఈ శ్లోకంలో. నెక్స్ట్ 34వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.